స్వీట్ అని మహేష్ బాబు నన్ను ఇప్పుడు మనతో పాటు నిహారిక గారు ఉన్నారు. ఆవిడ కూడా చాలా క్యూట్ స్వీట్. అసలు ఎంతమంది చెప్పినా తక్కువే, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సో అంటే ఫ్యామిలీ నుంచే వస్తుంది ఇది, హెల్ప్ చేయడం కానీ లేదంటే సపోర్ట్ చేయడం కానీ. నిజంగా ఎలా అనిపిస్తుంది? నాకు ఏం చేసినా ఐ ఆల్వేస్ హ్యాడ్ మై ఫ్యామిలీ సపోర్ట్. ఎందుకంటే అది లేకుండా ఏది ఇంత కాన్ఫిడెంట్గా నేను ముందుకెళ్ళేదాన్ని కాదు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఓకే, ఈ కథని కమిటీ కుర్రాలని ఓకే చేయడానికి మీకు పర్టికులర్గా ఆ కథలో నచ్చిన పాయింట్ యదువంశీ గారు చెప్పినప్పుడు, నెరేట్ చేసినప్పుడు, సో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నాకు పర్టిక్యులర్గా నచ్చిన పాయింట్ జాతర సీక్వెన్సెస్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ స్టిల్ నాకు అక్కడ ఉన్నానేమో అనిపించింది నరేషన్ వింటుంటే. అండ్ ద ఫ్రెండ్షిప్, బాయ్స్ మధ్యన ఫ్రెండ్షిప్ అనేది మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటే, టీజర్లో కూడా చూస్తుంటే, అండ్ సాంగ్స్ ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్లో. సో ఇట్స్ చాలా మంచిగా పోర్ట్రే చేశారు. ఓకే, సో తెలుగు అమ్మాయిగా హీరోయిన్గా చేశారు, ప్రొడక్షన్ చేస్తున్నారు. సో డైరెక్షన్లోకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? నథింగ్ అండి, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవు. ఓకే, సో మరి మీరు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించబోతున్నారు? అలాగే అంటే లావణ్య గారిని, వదిన గారిని ఏమన్నా ప్రొడక్షన్ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమా ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, అంటే నాకు పర్టిక్యులర్గా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలి, లైక్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్ అలా చేయాలని నాకు ఎప్పుడు థాట్ లేదు. నాకు ఎప్పుడు సినిమా అంటే సినిమానే, అది ఎంటర్టైనింగ్గా ఉండాలి. దట్స్ వాట్ అ ఫిల్మ్ ఇస్. అది ఫీమేల్ ఓరియంటెడ్ అయినా మేల్ ఓరియంటెడ్ అయినా ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్. బట్ డెఫినెట్గా మా వదినికి సూట్ అయ్యే ఒక మంచి సినిమా నా దాకా వస్తే ఐ డెఫినెట్లీ టేక్ ఇట్ ఓవర్. ఓకే, సో అన్నయ్య మీరు ఏమన్నా యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే రాఖీ కూడా రాబోతుంది. సో రాఖీ ఎలా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు? చాలామంది ఉన్నారు మీ ఇంట్లో రాఖీ ఫెస్టివల్ చేసుకోవడానికి. మేము చూస్తున్నాము, చాలా ఆశీర్వాదం కూడా చాలా ఫన్నీగా ఇస్తారు. సో ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది రాఖీ? ఎప్పుడు నాకు వెరీ స్పెషల్ అండి. ఎందుకంటే నేను రాఖీ కట్టేది మా ఇంట్లో మా చరణన్నకి, మా అన్నకి, అకిరానందన్కి, ఇంకా మా పిన్ని, అమ్మ సైడ్ పిన్ని కొడుక్కి అనమాట. సో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను కొన్నిసార్లు రాఖీ మా అక్కలకు కూడా కడుతుంటాను. ఎందుకంటే రాఖీ ఇస్ రక్షాబంధన్, హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫీల్ అంత మిమ్మల్ని రక్ష చేసేవాళ్ళు అని నేను ఫీల్ అవుతుంటాను. సో డెఫినెట్గా రాఖీ ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫెస్టివల్ ఫర్ మీ. అవుట్ ఆఫ్ ది బాక్స్, మీకు ఎలిఫెంట్స్ అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే మీ ఇయర్ రింగ్స్ కానీ, మీ డ్రెస్సింగ్ ఎప్పుడైనా చూసినా ఎలిఫెంట్స్ అనిపిస్తాయి. మీరు ఎక్కడికైనా అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు కూడా ఎలిఫెంట్స్ బాగా కనిపిస్తాయి. అది పెట్టడం కూడా పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పెట్టారు. సో ఎందుకు అంత కనెక్షన్ ఏంటి వాటి? ఐ డోంట్ నో అండి, అది చాలా ర్యాండమ్గా నాకు స్టార్ట్ అయింది. ఆ ఎలిఫెంట్స్ నా స్పిరిట్ యానిమల్ లాగా ఫీల్ అవుతుంటాను నేను. సో ఐ ఫీల్ వెరీ అట్రాక్టెడ్ టువర్డ్స్ దెమ్. సో ఈ కమిటీ కుర్రాలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోయింది, విలేజెస్లోకి వెళ్ళిపోయింది. సో ఆల్రెడీ హిట్ టాక్తో నడుస్తుంది. ఈ రోజుల్లో సాంగ్ అయితే మామూలుగా లేదు. సో మొత్తానికి మీకు ముందుగా కంగ్రాట్స్ చెప్తున్నాం మేము, ఎందుకంటే ఆల్రెడీ సినిమా హిట్. సో మీకు ఇంకా వసూళ్ళు ఎక్కువగా రావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.